గత 40 సంవత్సరాల చరిత్ర తిరిగి రాసిన కోదాడ సర్పంచ్ మూర్తి రత్నకుమారి నాని వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధికి పునాదులు వేసి ప్రజల తరపున నిలబడ్డ మూర్తి నాని రత్నకుమారికి ప్రజలు సర్పంచ్ పదవి కట్టబెట్టారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం కోదాడ పంచాయతీలోని కొత్త కోదాడ, పాత కోదాడ, కోదాడ కాలనీ, గొరసపాలెం, పంపాదిపేట గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా అలుపెరగని బాటసారిగా నిరంతర శ్రామికుడిగా ప్రజలే దేవుళ్లుగా వారి సేవే పరమావధిగా కోదాడ సర్పంచ్ మూర్తి రత్నకుమారి నాని సర్పంచ్గా ఎన్నిక కాబడిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలో ఏ పనికైనా నేనున్నానంటూ ప్రతి ఇంటా కష్టసుఖాల్లో పరామర్శిస్తూ వారందరిలో ఒక్కడిగా రత్నకుమారి నాని పరిపాలన విధానం కొనసాగింది. ఒకప్పుడు కోదాడ పంచాయతీలోని గ్రామాలన్నీ మురికి కూపాలుగా బురదమయంతో గ్రామాలన్నీ రోడ్లన్నీ జలమయంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, ఎలక్ట్రికల్ స్తంభాలు, వీధులన్నీ కలకల్లాడే విధంగా రూపొందించారు. పంచాయతీ పరిధిలో గల పరిశ్రమలు, అరబిందో, దివీస్ వంటి పరిశ్రమల నుండి విద్యాలయాలు అభివృద్ధి, విద్యార్థులకు ఉపయోగపడే పరికరాలు సమకూర్చడంలో అధికారులతో, నాయకులతో గ్రామ అభివృద్ధి గురించి చర్చించి గ్రామానికి రావాల్సిన నిధులను సమకూర్చి పార్టీతో ప్రమేయం లేకుండా ఏ పార్టీ వారైనా అంతా నా వాళ్లే, అందరూ ఒక్కటే అన్న భావంతో అందరికీ సంక్షేమ పథకాలు అందించడంలో ఆ గ్రామంలో నెంబర్ 1 వ్యక్తిగా నిలిచారు. గ్రామంలో రుద్రభూమి తక్కువగా ఉండటం వల్ల అక్కడ ఆ భూమి వలన గ్రామానికి అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయని గ్రహించి రుద్రభూమిని మార్చడానికి ప్రయత్నించి విజయం సాధించారు. అప్పటి నుండి ఆ ఊర్లో అనారోగ్య పరిస్థితులు దూరమయ్యాయి. గ్రామంలో గల విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి గ్రామంలోని కొంతమంది విద్యార్థులకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో విద్యను అందించడంలో తన వంతు కృషి చేశారు. యువత చెడు మార్గంలో పయనించకుండా యువత కోసం బాల్, బ్యాడ్మింటన్, షటిల్, క్రికెట్ క్రీడా సామగ్రి అందించి యువత క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించే విధంగా క్రీడా ప్రాంగణాలను తయారు చేయించారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా ప్రజలందరికీ మనోధైర్యాన్ని నింపుతూ ఎవరూ అధైర్యపడకుండా వైద్యాధికారులు చెప్పినట్టు చేయండి, మీకు ఏమీ కాదు అని వారిలో ధైర్యాన్ని నింపి గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారు. కోదాడ పంచాయతీలోని ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్, సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను నిర్మించామని, ప్రతి గ్రామంలో ప్రజలకు త్రాగునీరు సమస్య రాకుండా మోటార్లు ఏర్పాటు చేశామని, అనుక్షణం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయడమే పరమావధిగా భావించి మానవ సేవయే మాధవ సేవ అని సాగిన నా పరిపాలన విధానాన్ని ప్రజలందరి ఆశీస్సులతో మరింత అభివృద్ధి చేసే విధంగా మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, మీ అందరికీ అందుబాటులో ఉండేవాడిగా నన్ను భావించి మీరు నన్ను ఆశీర్వదిస్తారని మీ కోదాడ సర్పంచ్ మూర్తి రత్నకుమారి నాని. అందరికీ నమస్కారం. నేను కోదాడ సర్పంచ్ మూర్తి రత్నకుమారి నాని. నాకు శ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన తుని నియోజకవర్గ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ దాసరి రాజా గారు నాకు సర్పంచ్గా సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ ఇచ్చిన కాడి నుంచి నాకు ఎంతో అభిమానంగా, ఎంతో ప్రేమగా మా కోదాడ పంచాయతీ ప్రజలు పంపాదిపేట కానివ్వని, వాగదరపేట, గొరసపాలెం, పాత కోదాడ, కొత్త కోదాడ, కాలనీ కోదాడ ప్రజలందరూ కూడా చాలా కష్టపడి నన్ను సర్పంచ్గా నెగ్గించుకున్నారు. కనుక నేను నెగ్గించుకున్న కాడి నుంచి కూడా మా 6 గ్రామాలకు సంబంధించి పంచాయతీ నిధులు కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్స్ కానీ అన్నీ కూడా గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమంలోనే పట్టం కట్టుకుని అభివృద్ధి చేయడానికి కృషి చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి దాసరి రాజా గారి సహకారంతో చేయడం జరిగింది. అందులో భాగంగానే మా కాలనీ కోదాడకి గతంలో ఎన్నడూ లేని విధంగా రుద్రభూమి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. ఎందుకంటే రుద్రభూమి తక్కువ ఉండడంతో, ఒక 5 సెంట్లు 6 సెంట్లు ఉండడంతో మంత్రి గారు రిఫర్ చేయగా ఆయన ఆర్డర్ ఇచ్చి ఎక్కడైతే బాగుంటుందో తీయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గ్రామ ప్రజలందరూ కూడా సహకరించడం జరిగింది. దానికి
ప్రధానంగా మా 3 గ్రామాలకు సంబంధించి రుద్రభూమి ఒక దిక్కున 40 సంవత్సరాల నుంచి కూడా లేని విధంగా భూమిని మేము సర్పంచ్ అయిన తర్వాత చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు రావడం జరిగింది. కానీ ఏదైతే ప్రభుత్వం ఉందో ఆనాడు చెన్నారావు గారు ఎంఆర్ఆవు గారు ఆయన కూడా మంత్రి గారి మాటకు లోబడి మా దళితులలో అని చెప్పి మాకు సంబంధించి రుద్రభూమి ఇవ్వడం జరిగింది. అది కాకుండా తర్వాత మాకు సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామానికి సంబంధించి కూడా గ్రామానికి సంబంధించి ఉప్పు చెరువుకు సంబంధించి కొంత డబ్బులు చేపల చెరువు పాట పెట్టగా 3 గ్రామాలు పోగా దాంట్లో సగం డబ్బు నేను వేసుకుని అంబేద్కర్ గ్రౌండ్కి సంబంధించి స్టేజ్ కానీ చుట్టూ ప్రహరీ కానీ అభివృద్ధి చేయడం జరిగింది. దాని తర్వాత పంచాయతీ నిధులతో సుమారు మొత్తం 6 గ్రామాలకు సంబంధించి పంచాయతీ నిధులు దగ్గరగా 1.5 కోటి పైన పెట్టి సిసి రోడ్డు కానీ గ్రావెల్ రోడ్లు కానివ్వండి, తర్వాత కరెంటు ఫోర్స్ కానీ అన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అది కూడా పల్లెకట్టడం మీరు చూసుకోవచ్చు. కాబట్టి గ్రామాలు చేసే ప్రజలకి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో మాత్రమే గ్రామాన్ని డెవలప్ చేయడం జరిగింది. అలాగనే డ్రైన్స్, అలాగనే ప్రభుత్వం నుంచి సచివాలయం, అలాగే ఎల్ఎస్ సెంటరు, నాడు నేడు కార్యక్రమాలు, అనేక రకమైన కార్యక్రమాలు కూడా సర్పంచ్గా ఉన్న తర్వాత డెవలప్ చేసుకుంటూ రావడం జరిగింది. అందులోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జలజీవన మిషన్ పెట్టి వాటర్ ట్యాంకులకు సంబంధించి ఏదైతే జలజీవన మిషన్లో ఇంటింటికి కుళాయి పథకం కానీ అన్నీ కూడా మా పంచాయతీకి సమృద్ధిగా చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అలాగే వాళ్ళ కొత్త కోతడికి 40 ఏళ్ళ నుంచి కూడా ఎవరో గ్రావెల్ రోడ్ వేసిన దాఖలాలు లేవు. కానీ కొత్త కోతల్లో కూడా సిసి రోడ్ వేసాం, గ్రావెల్ రోడ్ వేసాం. అలాగనే వీధి కులాలకు సంబంధించి కూడా ప్రతి హ్యాండ్ల పంపులో కూడా గ్రామానికి 2 మోటార్లు చెప్పిన 2 HP మోటార్ కూడా వేసి గ్రామానికి వాటర్ సప్లై కూడా చాలా చక్కగా చేస్తా ఉన్నాం. అలాగే కొత్త కాలంలో జగనన్న కాలనీలో కూడా కరెంట్ లైన్ లేవు. లాస్ట్ టైంలో మినిస్టర్ గారు రావడంతో రాజాగారు రావడంతో రైతు కూడా కరెంట్ లైన్ ఇచ్చి ఇవాళ ఆ గ్రామం కొత్తగా ఇచ్చిన లేఅవుట్ను కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. వచ్చి గ్రావెల్ రోడ్ వేసాం, అరవింద ఫౌండేషన్ సహకారంతో స్కూళ్ళు డెవలప్ చేసాం, అలాగే అంగన్వాడీ బిల్డింగ్లు డెవలప్ చేసాం, స్కూళ్ళకి ప్రహరీ గోడలు డెవలప్ చేసాం. అక్కడ స్థానికంగా వార్డ్ మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా సహకారంతో జరిగి అభివృద్ధి చేసాం. వెల్నెస్ సెంటర్ కానీ ట్యాంకర్ కానీ గొరసపాలెంకి అభివృద్ధి చేసాం. అలాగనే వాగదారపేట జీవీసీ సహకారంతో మంత్రి దాసరి గారి ఆదేశాలతో ఆ వాగదారపేట మొత్తం ఊరికి 90% సిసి రోడ్లు వేయడం జరిగింది. అలాగే జలజీవన మిషన్ కొత్తగా పైప్ లైన్ వేయడం జరిగింది, ప్రతి ఇంటికి కొలా వేయడం జరిగింది. అలాగా పంపలపేటకు సంబంధించి పంపలపేటలో కూడా గ్రావెల్ రోడ్లు వేయడం జరిగింది. కొత్తగా కరెంట్ ఫోర్స్ ఆ వైర్లు పంచాయతీ నుంచి కూడా చేయడం జరిగింది. ఇలాగా ప్రతిదీ చెప్పుకుంటా పోతే గ్రామానికి సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఆ నాయకుల ద్వారా చేయడం జరిగింది. అలాగే ప్రతిదీ కూడా సర్పంచ్ గెలిపించిన కానించి కూడా ఆ విషయాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల క్షేమాభివృద్ధి కోరుకుంటూ గ్రామాన్ని డెవలప్ చేసే దిశగా నేను చాలా అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు దీనికి చాలా సంతోషం. గ్రామాన్ని డెవలప్ చేసుకుంటూ ఇంకా నా 10వ కాలంలో కూడా ఇంకా మంచిగా గ్రామాన్ని డెవలప్ చేస్తానని నా వంతు నా సహకారం ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి కార్యక్రమాలు కూడా ఒకటేనే కాదు, ప్రతి కార్యక్రమంలో కూడా నేను సహకారంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని ఎలా డెవలప్ చేసుకుంటూ అవసరాన్ని ఇంకా నా కొద్దిపాటి సమయం ఉంది. దానికి కూడా ప్రజలందరూ సహకరిస్తే ఇంకా దాన్ని ముందుకెళ్తూ చేస్తాను. మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ డ్రైన్స్ కూడా మధ్యకాలంలో డ్రైన్స్ కూడా మేము సెలక్షన్ చేసాం, దాన్ని కూడా చేస్తా ఉన్నాను.
కాబట్టి ప్రజలందరూ కూడా ఇంకా సపోర్ట్ గా, ఇంకా ముందైతే ఏదైతే ఉత్సాహంతో సపోర్ట్ ఇచ్చారో ఇంకా మీరు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్లయితే సర్పంచ్ గారు గెలిపించుకొని మీకు ఎవరికి అన్యాయం జరగకుండా ప్రజలందరూ కూడా, గ్రామాలందరూ కూడా అభివృద్ధి పనులకు తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ చాలా ఇంకా ట్యాంకర్లు అయితే ఏదైతే కోట్ల మీద వర్క్ జరగడం చేసాం. ఏ సర్పంచ్ కూడా ఎక్కడైనా చేసేలేదు తెలియదు. నాకు సంబంధించి కోదాడ పంచాయతీకి సంబంధించి మాత్రం కోట్ల మీద వర్క్ చేసి గ్రామం డెవలప్ చేసి మీకు సభాముఖంగా తెలియజేస్తూ మీరందరూ ఆశీస్సులు కూడా నాకు ఇస్తారని, మా కుటుంబం ఇస్తారని, అలాగే దేవుడి సహకారం కూడా ఆశీస్సులు మాకు ఉండాలని మీ అందరి సమక్షంలో నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇదే కాకుండా గ్రామంలో ఏ అనారోగ్య సమస్య వచ్చినా ప్రజలకి హాస్పిటల్కి పరామర్శించడం, అలాగే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా నా వంతు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయో, అంబేద్కర్ పాఠశాలలు ఉన్నాయో అందులో కూడా పిఠాపురం కానీ, పండూరు కానీ, ఏలేశ్వరం కానీ, జగ్గంపేట కానీ, తుని కోడిపాడు కానీ, కాకినాడ కానీ, సామలకోట కానీ, అనపర్తి కానీ అన్ని దేశీయ స్కూల్లో కూడా ఎవరికి పేదవారు ఎవరున్నారో వాళ్ళకి సీట్ అనగానే అనేక మందికి సీట్లు ఇప్పించడం, రిక్వెస్ట్ చేసి మాట్లాడడం, వాళ్ళకి విద్యలో తోడుగుండి సహకరించడం, అలాగే గ్రామానికి సంబంధించి మెడికల్ కిట్లు ఇవ్వడం, మెడికల్ క్యాంపులు పెట్టడం. అదే కరోనా టైంలో ఎవరు ఇంట్లోంచి బయటికి రాని టైంలో కోదాడ పంచాయతీలో నేను మనోధైర్యం నింపడానికి స్టార్ట్ చేసిన విషయంలో కానీ నేను స్వయంగా వెళ్ళి నాకు 4 సెట్లు కరోనా వచ్చింది. ఫస్ట్ వేలో కూడా వచ్చింది. మండలంలో మొట్టమొదటి నాకు వచ్చింది కరోనా. అలాంటి టైంలో కూడా ప్రజలు భయభ్రాంతులు అవ్వకుండా నేనే మా పంచాయతీలో శానిటేషన్ కానీ, బ్లీచింగ్ లేదు కానీ ఏదైనా మనోధైర్యం నేనే దగ్గరుండి టాటర్లు గడ్డ పెట్టించుకొని ఫాగింగ్ మిషన్లు కానీ అన్ని రకాల కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అలాగే కంటికి సంబంధించి శిబిరములు కానీ ఎన్నో ఇంకా ప్రజలకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా నేను అందుబాటులోనే కార్యక్రమాలు చేయడం జరిగింది. అది ప్రజలందరూ చూశారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. అలాగా మంచి కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలకు చాలా అందుబాటులో ఉంటూ నేను చాలా ప్రజలకి తోడుగా ఉండి నడిచాను. అలాగనే హాస్పిటల్ విషయం, ఎవరికైనా మరణాలు సంభవించిన పరామర్శ విషయంలో కానీ ఇంకా అనేక రకంగా అందరూ నాకు బంధువుల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా ప్రేమించి వాళ్ళందరితో ఐకమత్యం కలిసి నేను వెళ్తున్నాను. ఆ ఆశీస్సులు ఎప్పుడూ కూడా నాకు దేవుడి ఆశీస్సులు కూడా ఉన్నాయని కూడా నమ్మకంతో నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అంతేకాకుండా నేను సర్పంచ్ అయిన తర్వాత కొత్త పెన్షన్ రమారామి 600 పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చాను నేను. ఏ ఒక్కరు కూడా పార్టీ పరంగా కానీ ఆ పార్టీ అది ఈ పార్టీ అని కాకుండా పార్టీ పరంలో గెలిచిన తర్వాత పార్టీని పక్కన పెట్టి ప్రజలకు అందుబాటులో పెన్షన్ కార్యక్రమాలు కానీ ఏ అప్లికేషన్ పెట్టినా అమ్మఒళ్ళు కానీ చేయబోతులు కానీ ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా ఒక్కరి దగ్గర కూడా ఎవరిని కూడా దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరికి అందేలాగా ప్రతి గ్రామం ఇంటింటికి తిరిగి మరీ చేరులో చేశారు. కాబట్టి ఒకరి దగ్గర 6 గ్రామాల్లో కూడా ఒకరి దగ్గర కూడా ₹1 ఈ పెన్షన్కి ₹1 తీసుకున్నాను కానీ, ఈ పోలీస్ స్టేషన్కి ₹1 తీసుకున్నాను కానీ, లేకపోతే ఈ చదువుకి ₹1 తీసుకున్నాను కానీ, లేకపోతే ఈ పెన్షన్ పెట్టాలంటే మీకు ఇది ఇవ్వాలని కానీ ఇటువంటి ఎవరాలు ఏవి కూడా లేకుండా మధ్యవర్తులు ఎవరు లేకుండా ప్రతిదీ ప్రభుత్వం నుంచి రావడం, నేరుగా ప్రజలకు అందుబాటు చేయడం, ఎటువంటిది కూడా పార్టీల పరంగా లేకుండా తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి అందరికీ ప్రేమగా సహకరించి అందరికీ పని చేశాను తప్ప ఈనాటికి కూడా ఎవరికి కూడా నేను ఈ పథకం వద్దని కానీ పథకం తీసేయడం కానీ ఏ రకమైన ప్రలోభాలు కూడా మేము చేయలేదు. మీ ఏదైనా కూడా ప్రజలు అడిగితే తెలుస్తుంది. ఏ ₹1 కూడా ఏదైనా పాటు చేయకుండా మేము ఇచ్చిన పదవులు చాలా సద్వినియోగం చేసి ప్రజలకి పార్టీల పరం చూడకుండా ప్రతి పథకం కూడా అందుబాటులో పెట్టేలాగా మన గ్రామానికి సంబంధించి కూడా మిల్క్ సెంటర్, పాలు సెంటర్ కూడా కోదాడకు ప్రత్యేకంగా తేవడం జరిగింది. పాలు ఎక్కడ బయటకు పోతున్నారనే ఉద్దేశంతో ఎండో వాళ్ళు పట్టుకుని మళ్ళీ సెంటర్ కేంద్రం, గవర్నమెంట్ కేంద్రం కోదాడ ప్రత్యేకంగా తెచ్చి ప్రజలందరూ ఇక్కడ పోసుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి
ఇంకా చాలా 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 సమస్యలు కరెంటు ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కూడా ఎన్నో ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి మార్చడం జరిగింది. కరెంటు విషయాల్లో కూడా ప్రతి విషయంలోనూ కూడా ప్రజలకు గెలుపుని వాళ్ళకి ప్రతిదీ కూడా గ్రామాన్ని సంపూర్ణంగా డెవలప్ చేసిన విశ్వాసంతో ప్రజలు ఉన్నారు, నేను ఉన్నాను. ఆ దేవుడి ఆశీస్సులు కూడా సక్రంగా ఉన్నాయి. కానీ పార్టీకి అధికంగా గెలిచిన తర్వాత అందరికీ పథకాలు చేసిన ధైర్యంగా నేను చెప్పుకోవడానికి నాకు ఒక ప్రశాంతత కూడా నాకు ఉంది, ఆ విశ్వాసం నాకు ఉంది నేను చేశానని. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఇంకా ముందుకు వెళ్తాను, అందరికీ కూడా అందుబాటులో ఉంటాను కూడా సభముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.